మనందరికీ ఇచ్చిపోయినటువంటి ఒక కర్తవ్యం ఉంది. ఆ కర్తవ్యమే ప్రతిఘటన పోరాటం. ప్రతిఘటన పోరాటం ద్వారానే మనం ఈ విజయాలు సాధించుకున్నాం. ప్రతిఘటన పోరాటం ద్వారానే ఈ వ్యవస్థని మారుస్తాం. కష్టజీవులకు, కార్మికులకు, ఆకలి జీవికి ఆయుధం ప్రతిఘటన పోరాటం యొక్క సైద్ధాంతికమే అంతిమ మార్గం అని చెప్పేసి అనేటువంటిది చెప్పినటువంటి కామ్రేడ్ పాషన్న. కామ్రేడ్ పాషన్న ఒక రాజకీయ సైనికుడు, ఒక కార్మిక సైనికుడు. కార్మికులు, కర్షకుల్లో చేతిలో ఆయుధం లాంటి వాడు. తను సైద్ధాంతికంగా ప్రతిఘటన పోరాటం ఎట్లా కరెక్టో రాజకీయ భాషలో చాలా కళాత్మకంగా చెప్పగలిగేటువంటి చైతన్యం కలిగినటువంటి కామ్రేడ్ పాషన్న. పాషన్నతో నాకున్నటువంటి జ్ఞాపకాలు, తలంకాడికి పాషన్న వచ్చినప్పుడు ఒక్క కామ్రేడు కోరియేరు ఊళ్ళకపోయినప్పుడు ఒక తుపాకీ ఎగస్తా ఉంది. ఆ తుపాకీ పాషన్నకి ఇచ్చిన తర్వాత తుపాకీ ఇచ్చినాక మేమందరం అన్నకెళ్ళి చూస్తూ ఉంటే నవ్విండు. మాతోటి కొంత దూరం వచ్చినటువంటి ఆ రకమైనటువంటి ఆ సందర్భంగా ఒక మంచి స్ఫూర్తినిచ్చేటువంటి ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి కామ్రేడ్ పాషన్న. 96లో పాషన్నని సంపుతామని చెప్పేసినటువంటిది పీపుల్స్ వారు టార్గెట్ ప్రకటించినప్పుడు మిగతా కామ్రేడ్స్తో పాటు నేను ఒక పిస్టల్ వేసుకొని అన్నకు గన్మెన్గా పోయినటువంటి పరిస్థితి. చాలా చాలా సీరియస్గా పాషన్నని టార్గెట్ చేశారు. ఏమైనా సరే పాషన్నతోటి పలాన్ పర్సన్ గన్మెన్గా ఉన్నప్పుడే మనం ఈ కామ్రేడ్ని కాపాడుకోగలుగుతామని చెప్పేసి ఆనాడు ఖమ్మం వరంగల్ జిల్లాకు ఉన్నటువంటి ఏరియా కమిటీ నిర్ణయం చేసి మమ్మల్ని పంపించినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడున్నటువంటి ఆ కాలంలో పాషన్నని కాపాడుకున్నాం. కానీ ఈ యొక్క కరోనా కాలంలో అనారోగ్యంతో పాషన్న చనిపోయి విలీనమైనటువంటి సందర్భంలో మన అందరం కలవాల్సినటువంటి వాళ్ళం. మా అందరికీ చేతిలో తుపాకీలాగా పని ఉండాల్సినటువంటి కామ్రేడ్ పాషన్న ఇవాళ లేకపోవటం అనేటువంటిది బాధాకరమైనటువంటిది. కామ్రేడ్ పాషన్న ఇచ్చినటువంటి ఏదైతే తను నమ్మినటువంటి ఏ లైన్కైతే తను జీవితాంతం పనిచేశాడో అదే లైన్ని మనం అందరం కూడా అమలు చేయాలని, అదే లైన్లో మనం అంతా ప్రయాణం చేయాలని, మొత్తంగా ఈ గోదావరిలో పరివాహక ప్రాంతంలో సాధించుకున్నటువంటి ప్రతి విజయం వెనుక ప్రతిఘటన పోరాటమే ఉంది. ఆ ప్రతిఘటన పోరాటంలో మనం సాధించుకున్నటువంటి విజయాల్లో భాగంగానే ఇవాళ మొత్తంగా ప్రజలందరూ అనుభవించేటువంటి అన్ని రకాల యొక్క అభివృద్ధి అనేటువంటిది ఉంది. కామ్రేడ్ పాషన్న మనకు ఇచ్చిపోయినటువంటి, వదిలిపోయినటువంటి కర్తవ్యాన్ని మనం అందరం భుజాన వేసుకొని అది తుపాకీ ద్వారా మాత్రమే మనం మార్చగలుగుతాం. దానికి అనుగుణంగానే తిరిగి మన యొక్క కర్తవ్యాలు రూపొందించుకోవాల్సి ఉంది. అది తప్ప మరొక మార్గం లేదనేటువంటిది చెప్పినటువంటి సందర్భంగా ఉంది. నా తోటి పాషన్న తోటి రాజకీయాల ప్రతినిధిని ఇవాళ ఆ రాజకీయాల్ని మనం ఇవాళ మరింతగా అభివృద్ధి చేయాల్సినటువంటి అనుభవం కలిగినటువంటి అన్న లేకపోవటం అనేటువంటిది చాలా రాజకీయంగా లైన్ పరంగా చాలా ఒక లోటు అనేటువంటిదిగా ఉన్నట్టుంది. అన్న వదిలినటువంటి ఏదైతే ఇచ్చినటువంటి కర్తవ్యం ఉందో ఆ కర్తవ్యాన్ని మనం అమలు చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఆ విప్లవ దినాన్ని తెలియజేస్తూ ఈ యొక్క గోదావరిలో ప్రతిఘటన పోరాటంలో ఈ 58 సంవత్సరాల నక్సల్బరీ పోరాటంలో అమరులైనటువంటి భారత విప్లవోద్యమంలో అమరులైనటువంటి ప్రతి అమరవీరుడికి ఇవాళ మొన్న నంబాల కేశవరావు అన్నగా ఏదైతే చనిపోయాడో నిన్న చనిపోయినటువంటి కామ్రేడ్స్ ఏవైతున్నారో మన తోటి విప్లవకారులందరికీ కూడా పేరు పేరున లాల్సలను తెలియజేస్తూ ముగిస్తున్నాను. కామ్రేడ్ మనందరికీ ఇచ్చిపోయినటువంటి ఒక కర్తవ్యం ఉంది. ఆ కర్తవ్యమే ప్రతిఘటన పోరాటం. ప్రతిఘటన పోరాటం ద్వారానే మనం ఈ విజయాలు సాధించుకున్నాం. ప్రతిఘటన పోరాటం ద్వారానే ఈ వ్యవస్థని మారుస్తాం. కష్టజీవులకు, కార్మికులకు, ఆకలి జీవికి ఆయుధం ప్రతిఘటన పోరాటం యొక్క సైద్ధాంతికమే అంతిమ మార్గం అని చెప్పేసి అనేటువంటిది చెప్పినటువంటి కామ్రేడ్ పాషన్న. కామ్రేడ్ పాషన్న ఒక రాజకీయ సైనికుడు, ఒక కార్మిక సైనికుడు. కార్మికులు, కర్షకుల్లో చేతిలో ఆయుధం లాంటి వాడు. తను సైద్ధాంతికంగా ప్రతిఘటన పోరాటం ఎట్లా కరెక్టో రాజకీయ భాషలో చాలా కళాత్మకంగా చెప్పగలిగేటువంటి చైతన్యం కలిగినటువంటి కామ్రేడ్ పాషన్న.
భాషణతో నాకున్నటువంటి జ్ఞాపకాలు, తలంకాడికి భాషణ వచ్చినప్పుడు ఒక్క కామ్రేడు కోరియేరు ఊళ్ళకపోయినప్పుడు ఒక తుపాకీ ఎగస్తా ఉంది. ఆ తుపాకీ భాషణకి ఇచ్చిన తర్వాత తుపాకీ ఇచ్చినాక మేమందరం అన్నకెళ్ళి చూస్తూ ఉంటే నవ్విండు. మాతోటి కొంత దూరం వచ్చినటువంటి ఆ రకమైనటువంటి ఆ సందర్భంగా ఒక మంచి స్ఫూర్తినిచ్చేటువంటి ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి కామ్రేడ్ భాషణ. 96లో భాషణని సంపుతామని చెప్పేసినటువంటిది పీపుల్స్ వారు టార్గెట్ ప్రకటించినప్పుడు మిగతా కామ్రేడ్స్తో పాటు నేను ఒక పిస్టల్ వేసుకొని అన్నకు గన్మెన్గా పోయినటువంటి పరిస్థితి. చాలా చాలా సీరియస్గా భాషణని టార్గెట్ చేశారు. ఏమైనా సరే భాషణతోటి పలాన్ పర్సన్ గన్మెన్గా ఉన్నప్పుడే మనం ఈ కామ్రేడ్ని కాపాడుకోగలుగుతామని చెప్పేసి ఆనాడు ఖమ్మం వరంగల్ జిల్లాకు ఉన్నటువంటి ఏరియా కమిటీ నిర్ణయించేసి మమ్మల్ని పంపించినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడున్నటువంటి ఆ కాలంలో భాషణను కాపాడుతున్నాం. కానీ ఈ యొక్క కరోనా కాలంలో అనారోగ్యంతో భాషణ చనిపోయి విలీనమైనటువంటి సందర్భంలో మన అందరం కలవాల్సినటువంటి వాళ్ళం. మా అందరికీ చేతిలో తుపాకీలాగా పని ఉండాల్సినటువంటి కామెడీ భాషణ ఇవాళ లేకపోవటం అనేటువంటిది బాధాకరమైనటువంటిది. కామెడీ భాషణ ఇచ్చినటువంటి ఏదైతే తను నమ్మినటువంటి ఏ లైన్కైతే తను జీవితాంతం పనిచేశాడో అదే లైన్ని మనం అందరం కూడా అమలు చేయాలని, అదే లైన్లో మనం అంతా ప్రయాణం చేయాలని, మొత్తంగా ఈ గోదావరిలో పరివాహక ప్రాంతంలో సాధించుకున్నటువంటి ప్రతి విజయం వెనుక ప్రతిఘటన పోరాటమే ఉంది. ఆ ప్రతిఘటన పోరాటంలో మనం సాధించుకున్నటువంటి విజయాల్లో భాగంగానే ఇవాళ మొత్తంగా ప్రజలందరూ అనుభవించేటువంటి అన్ని రకాల యొక్క అభివృద్ధి అనేటువంటిది ఉంది. కామెడీ భాషన్న మనకు ఇచ్చిపోయినటువంటి వదిలిపోయినటువంటి కర్తవ్యాన్ని మనం అందరం భుజాన వేసుకొని అది తుపాకీ ద్వారా మాత్రమే మనం మార్చగలుగుతాం. దానికి అనుగుణంగానే తిరిగి మన యొక్క కర్తవ్యాలు రూపొందించుకోవాల్సి ఉంది. అది తప్ప మరొక మార్గం లేదనేటువంటిది చెప్పినటువంటి సందర్భంగా ఉంది. నా తోటి భాషన్నతోటి రాజకీయాల ప్రతినిధిని ఇవాళ ఆ రాజకీయాల్ని మనం ఇవాళ మరింతగా అభివృద్ధి చేయాల్సినటువంటి అనుభవం కలిగినటువంటి అన్న లేకపోవటం అనేటువంటిది చాలా రాజకీయంగా లైన్ పరంగా చాలా ఒక లోటు అనేటువంటిదిగా ఉన్నట్టుంది. అన్న వదిలినటువంటి ఏదైతే ఇచ్చినటువంటి కర్తవ్యం ఉందో ఆ కర్తవ్యాన్ని మనం అమలు చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఆ విప్లవ తెలియజేస్తూ ఈ యొక్క గోదావరిలో ప్రతిఘటన పోరాటంలో ఈ 58 సంవత్సరాల నక్సల్బరీ పోరాటంలో అమరులైనటువంటి భారత విప్లవోద్యమంలో అమరులైనటువంటి ప్రతి అమరవీరుడికి ఇవాళ మొన్న నంబాల కేశవరావు అన్నగా ఏదైతే చనిపోయాడో నిన్న చనిపోయినటువంటి కామ్రేడ్స్ ఏవైతున్నారో మన తోటి విప్లవకారులందరికీ కూడా పేరు పేరున లాల్సలను తెలియజేస్తూ ముగిస్తున్నాను కామ్రేడ్.